వివాదాల దర్శకుడు ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. విచారణకు రావాలని ఇప్పటివరకు 3 సార్లు నోటీసులు జారీ చేసిన వర్మ మాత్రం దుమ్మా కొట్టారు. వాస్తవానికి ఇవాళ ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్ పోలీసుల ముందు విచారణకి వర్మ హాజరు కావాలి, కానీ తనకు మరింత సమయం కావాలని తన లాయర్ ద్వారా పోలీసులకి సమాచారం అందించారు. దీంతో ఒంగోలు పోలీసులు వర్మని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్లోని వర్మ నివాసానికి చేరుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పీఎస్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు పవన్ ని కించపరిచేలా పోస్టులు పెట్టారని కంప్లైంట్స్ రావడంతో కేసు నమోదు చేశారు. దాంతో ఇవాళ విచారణకి రావాలని ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా మూడోసారి సైతం విచారణకి ఆర్జీవీ డుమా కొట్టాడు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ పై అయితే ప్రస్తుతం మద్దిపాడు పిఎస్ లో కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే వర్మకి ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏదైతే మద్దిపాడు పోలీసులు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆర్జీవీ ఏదైతే విచారణకు హాజరు కాలేదో తన లాయర్ ద్వారా ఏదైతే సమాచారం అయితే పంపుతున్న నేపథ్యంలోనే ఈ రోజు ప్రకాశం జిల్లా పోలీసులు అయితే హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే రామ్ గోపాల్ వర్మ ఇంటికి కూడా ఈ పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఈ రోజు విచారణకు దుమ్మా కొట్టిన కారణంగా ప్రస్తుతం ఆర్జీవీని అరెస్ట్ చేయడం కూడా పూర్తిగా రంగం సిద్ధం చేశారు. అలాగే ఈ నెల 19న విచారణకు అయితే హాజరు కావాల్సిన వర్మ వారం రోజులు సమయం అయితే కోరారు. ఆ తర్వాత 20వ తారీఖున కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఈ విచారణ హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలోనే తన లాయర్ ద్వారా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను, తర్వాత విచారణ హాజరు అవుతారంటూ కూడా పోలీసులకు అయితే సమాచారం పంపించిన నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటికైతే చేరుకున్నారు. మరి కొద్దిసేపటి తర్వాత ఆర్జీవీని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్ కుమార్, ప్రస్తుతం ఇప్పటికీ 3 సార్లు ఆయన డుమ్మా కొట్టిన పరిస్థితి. ఈసారి మరి హాజరు కానందువల్ల నిజంగానే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధమైన విచారణ చేసే అవకాశం ఉంటుంది? ఎస్ గాయత్రి, ఇప్పటి వరకు కూడా 2 సార్లు అయితే ఆర్జీవీకి నోటీసులు అయితే జారీ చేశారు. మొదటిసారి నోటీసులు జారీ చేసిన సమయంలోనే తను షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను, ఆ తర్వాత హాజరవుతానంటూ కూడా తన లాయర్ శ్రీనివాసరావు ద్వారా ఒక పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు. ఆ తర్వాత మరొకసారి అంటే 20వ తారీఖున కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 25వ తారీఖుని విచారణకు హాజరు కావాలంటూ. కానీ ఈ రోజు కూడా ఈ నోటీసులకు సంబంధించి ఆర్జీవీ విచారణకు హాజరు కాలేనంటూ కూడా మరొకసారి అదే లాయర్ శ్రీనివాస్ ద్వారా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అలాగే తను షూటింగ్స్ లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే తనకు టైం కావాలంటూ కూడా మరొక వారం రోజులు టైం కావాలంటూ కూడా ఏదైతే పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పోలీసులు అయితే ఇక్కడ చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆర్జీవీని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు నోటీసులు ఇచ్చినా సరే ప్రతి నోటీసు కూడా వారం రోజులు గడువు కావాలంటూ కూడా లాయర్ ద్వారా సమాచారం ఇస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా ఏదైతే మద్దిపాడు పిఎస్ కి అయితే తీసుకెళ్తారో అక్కడ విచారించిన తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం వెయిట్ చేయాల్సింది గాయత్రి. రైట్ కుమార్, మొత్తంగా అసలు ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళ మీద ఈ స్థాయిలో ఫోకస్ పెట్టడానికి అసలు మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? అలాగే ఆర్జీవీ తర్వాత నెక్స్ట్ ఎవరి లిస్ట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది? గాయత్రి, ముఖ్యంగా ఎప్పుడైతే ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయిందో అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ సోషల్ మీడియా వేదికగా ఏదైతే రాజకీయవేత్తలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఖండించారు. అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎప్పటి నుంచి అయితే చెప్పారో అప్పటి నుంచి కూడా వరుసగా ఈ అరెస్టులకైతే రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మపై కూడా ఇలాంటి కేసు నమోదైంది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా తర్వాత శ్రీరెడ్డిపై కూడా ఇలాంటి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క కొంతమంది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న నేపథ్యంలోని ఎవరైతే ముఖ్యమైన నేతలు ఉన్నారో సినిమా సంబంధించిన వ్యక్తులు కావచ్చు, రాజకీయ పరంగా సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరిపై అప్పట్లోని ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై అనేక సోషల్ మీడియా ద్వారా అనేక ఆరోపణలు అయితే చేశారు. ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మను కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇందు తర్వాత ఉన్న బడా నేతల్లో కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే
ఉంది గాయత్రి. రైట్, మనం ఇంతకు ముందు చూసుకున్నట్టయితే కొంతమంది మీద కేసు ఫైల్ అయినప్పటికీ వాళ్ళు క్షమాపణలు కోరుతూ ఒక వీడియో సందేశం రిలీజ్ చేయడము, దాని తర్వాత ఆ ప్రొసీజర్ని అక్కడితో పులి స్టాప్ పెట్టడం జరిగింది. మరి దీనికి ఎటువంటి పులి స్టాప్ వచ్చే అవకాశం ఉంది? ఆయన ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉందా ట్విట్టర్ ద్వారా కానీ? ఎస్ గాయత్రి, మామూలుగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పుడైతే సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తర్వాత మొదటగా శ్రీరెడ్డి మాత్రం తన క్షమాపణ చెప్తూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోని ఏదైతే వాళ్ళు ఫోర్స్ చేసిన వీళ్ళకి ఇలాంటి పోస్టులు పెట్టి, అలాగే అప్పుడు అపోజిషన్ లో ఉన్న వీళ్ళపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, అలాగే సారీ చెప్తూ కూడా వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి కూడా ఇదే తరహాలోని రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా ఇదే తరహాలో వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ రామ్ గోపాల్ వర్మ పొజిషన్కి వచ్చేసరికి అతను ఎలాంటి వీడియోస్ కానీ ఎలాంటి సమాచారం కానీ బయటకు అయితే ఇవ్వలేదు. కేవలం నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం కోరుతూ మాత్రమే పోలీసులకు సమాచారం ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆర్జీవీ అరెస్ట్ గనక జరిగితే గనక ఖచ్చితంగా దీనికి సంబంధించి బడా నేతలు అరెస్టులు, అలాగే ఒకవేళ వీడియోస్ రిలీజ్ చేసినా సరే ప్రతి ఒక్కరు ఇదే తరహాలో వీడియో రిలీజ్ చేస్తారు. కానీ అరెస్టులు చేస్తేనే ఖచ్చితంగా దీనికి ఒక పులి స్టాప్ పడే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ కుమార్.